హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియాని. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. చిన్నపిల్లలు బనానాను తినమంటే చాలా ఇష్టంగా తింటారు కదా. వాళ్ళ కోసం సమ్మర్లో చల్లగా ఇలా బనానాతో కుల్ఫీ చేస్తే చక్కగా తింటారండి. అలాగే ప్రాసెస్ అయితే చూసేద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా పండిన 2 అరటి పండ్లను తీసుకోండి. వీటిని చక్కగా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ బనానాని ఎవరు ఇష్టంగా తినరు పిల్లలైతే, కానీ దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మనకి రిచ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది, అలాగే మజిల్ ఫంక్షన్స్ కూడా చాలా మంచిదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అలాగే మనకి దీంట్లో విటమిన్ B6 కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వీటిని యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్‌తో కానీ, స్పూన్‌తో కానీ వీటిని మ్యాష్ చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మనం ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. దీంట్లో మనకి విటమిన్ B6 వల్ల బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుందండి. న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, అలాగే ఫైబర్స్ ఉంటాయి. మనకి ఎనర్జీ అనేది కూడా క్విక్‌గా వచ్చేస్తుందనమాట అరటిపళ్ళ వల్ల. చూడండి ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా అయితే రావాలండి. కొంచెం కొంచెం లంప్స్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఈ పాలను నేను ఆల్రెడీ కాచుకొని చల్లార్చుకున్న పాలండి ఇవి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా విస్కర్‌తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి. పాలు మొత్తం అరటిపండులో కలిసిపోయేలాగా ఈ విధంగా మీరు గరిటెతోనైనా మిక్స్ చేసుకోండి, లేదు అంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, దాంతోనైనా చేసుకోవచ్చండి. దాంతో అయితే ఇంకా బాగుంటుంది. అలాగే ఇలా మిల్క్ మైడ్ అని మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయండి. ఇది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటుందండి. అలాగే దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా తీయగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. మనకి ఇంకా ఈ మిల్క్ వేయడంలో మనకి మిల్క్‌లో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన బోన్ అండ్ టీత్‌కి కూడా చాలా మంచిదండి. ప్రోటీన్స్ ఉంటాయి మిల్క్‌లో కూడా మనకి. అవి మన మజిల్ రిపేర్‌కి అండ్ గ్రోత్‌కి కూడా చాలా మంచిది. చూడండి ఇప్పుడు కొద్దిగా ఒక పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పండిపోయిన అరటిపళ్ళు తీసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో నేను చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్నానండి. అది స్కిప్ అయింది. మీరు కూడా డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా విస్కర్‌తో బాగా స్మూత్‌గా అయ్యే వరకు హ్యాండ్‌తోనే ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. ఎంత న్యాచురల్‌గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కుల్ఫీ అనేది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తం బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇలాగా కుల్ఫీ పాట్స్ అండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను. మీరు మౌల్స్‌లోనైనా యాడ్ చేసుకోండి. ఇలా పాట్స్‌లో మనం తయారు చేసుకున్న ఈ మిక్సర్‌ని అయితే యాడ్ చేసుకోండి. మనకి ఇంకా మిల్క్‌లో విటమిన్ B12 ఉంటుందండి. ఇమ్యూనిటీకి చాలా మంచిది. నర్వ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలి కూడా వేయదనమాట. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మనకి హెల్తీ ఫ్యాట్స్ అనేవి వస్తాయి, ప్రోటీన్స్ వస్తుంది, ఫైబర్ వస్తుంది. ఇలా అల్యూమినియం ఫాయిల్‌తో చక్కగా కవర్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసుకోండి. లేదు మీ దగ్గర లేకపోతే చిన్న చిన్న లిడ్స్ ఉంటాయి కదా, వాటితోనైనా కవర్ చేసుకోండి. ఈ విధంగా కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకొని మనం వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే 6 to 8 అవర్స్ అయినా కంపల్సరీగా ఫ్రిడ్జ్‌లో ఉండాలండి. ఫ్రిడ్జ్‌లో ఉండి తీసిన తర్వాత నేను చూపిస్తున్నానండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే బయట పెట్టేసేయండి. బయట పెట్టేయడం వల్ల మనకిది మరి గడ్డలాగా కాకుండా క్రీమీ టెక్స్చర్ లాగా తయారవుతుందండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. పెద్దలు కూడా ఇష్టపడతారండి. ఈ విధంగా సమ్మర్‌లో మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళకి హాలిడేస్ కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.